నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని స్థానిక సీఎం కాలనీలో ఘనంగా జరిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తెనాలి సీఎం కాలనీలో సోమవారం వెంజమూరి యేసురాజు విలన్వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. జన్మదిన కేక్ను కట్ చేశారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోపాటి కిరణ్, ఆర్ఎంపీ శివ, మంగమూరి హైమారావు, నాగూర్ బెనాయి, ప్రతీజ్, ఆర్కే తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు నవ్యాంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు కాలనీలో యువత ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి నియోజక తెలుగు యువత అధ్యక్షులు మా సోదర సమానులు కోగంటి రోహిత్ గారిని ఆహ్వానించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల్లోనే అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. 30 సంవత్సరాల్లోనే మంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి దార్శనికత మనందరికీ తెలిసిందే. ఆ రోజు విజన్ 2020 పేరుతో ఆయన తీసుకున్న దృఢ సంకల్పమే ఈరోజు హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్, హైటెక్ సిటీని ఏర్పరిచి యువతకి ఉద్యోగాలు కల్పించడంలో, అట్లాగే ఔటర్ రింగ్ రోడ్ కానీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, సుందరీకరణలో కానీ ఆయన మార్క్ అక్కడ ఉంటుంది. కులరహిత తెలంగాణకి మూలాధారం చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే అక్కడ కులమత తారతమ్యాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఆదాయ వనరులు కలిగి అందరూ సంతోషంగా ఉన్నారు. అట్లాగే